అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ దరఖాస్తు చూద్దాం. ఈ ఫ్రీ కోచింగ్ యొక్క నోటిఫికేషన్ వివరాలను వీడియో ద్వారా చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోని మన ఛానల్లో చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ లింక్ను ఉపయోగించి మీరు ఈ పేజీకి రావచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్లు ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ గమనించండి. మార్చి 12 నుండి మార్చి 26 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దాం. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1. మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి. 2. మీ యొక్క మొదటి పేరు మరియు ఇంటి పేరు ఇవ్వండి. 3. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 4. డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క పుట్టిన తేదీ ఇవ్వగానే ఏజ్ వస్తుంది. 5. తండ్రి పేరు ఇవ్వండి. 6. తల్లి పేరు ఇవ్వండి. 7. మీ యొక్క జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 8. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 9. మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 10. మీరు వికలాంగులు అయితే ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వివరాలు నమోదు చేయండి. 11. మీ యొక్క కులం మరియు ఉపకులం సెలెక్ట్ చేసుకోండి. 12. మీ యొక్క సంవత్సర ఆదాయం ఇవ్వండి. 13. మీ ఆదాయం సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి. 14. అర్హత. డిగ్రీలో మీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. 15. మీ యొక్క అకాడమిక్ వివరాలను నమోదు చేయాలి. 10th ఇంటర్ డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్. పూర్తి మార్కులు. మీకు వచ్చిన మార్కులు. గ్రేడ్లు. పర్సెంటేజ్. బోర్డు యూనివర్సిటీ పేర్లు నమోదు చేయాలి. మాక్సిమం మార్క్స్ మరియు ఓబ్టెన్ మార్క్స్ ఇస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. 16. మీ యొక్క వైవాహిక స్థితి మారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. 17 మరియు 18లో మీ యొక్క శాశ్వత చిరునామా మరియు ప్రస్తుత చిరునామా ఇవ్వండి. జిల్లా, మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క శాశ్వత చిరునామా మరియు ప్రస్తుత చిరునామా ఒకటే అయితే ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇవ్వండి. 19లో ముఖ్యమైనది. మీరు ఇంతకు ముందు ఎస్సీ, బీసీ, సెయింట్ స్టడీ సర్కిల్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్నారా? ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు ఈ సెంటర్స్లో ఫ్రీ కోచింగ్ తీసుకున్నవారు మళ్ళీ అర్హులు కాదు. 20. మీ యొక్క కుల సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి. ఇప్పుడు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూద్దాం. 21. ఆధార్ కార్డు. 22. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క 10th మెమో అప్లోడ్ చేయండి. 23. కుల సర్టిఫికేట్. 24. ఆదాయం సర్టిఫికేట్. 25. డిగ్రీ సర్టిఫికేట్. 26. టెట్ సర్టిఫికేట్. 27. బీఈడీ సర్టిఫికేట్. 28. డిఐటీ సర్టిఫికేట్. 29. మీ ఫోటో. 30. మీ సంతకం. 31 తేదీ దానిని అలాగే ఉంచండి. వీటిని జెపిజీ లేదా జెపీఈజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరిగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోండి. గమనిక, మీరు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.